అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు శివునికి విశేషమైన పూజలు జరుగుతాయి. అందరూ శివలింగానికి అర్చనలు, అభిషేకాలు చేస్తారు. అయితే అందరికీ అది వీలు పడదు. అలాంటి వారు లింగోద్భవ కాలంలో శివధ్యానం చేస్తే అభిషేకం చేసిన దానికంటే విశేషమైన ఫలితం ఉంటుంది. శివుడు నిరాడంబరుడు, భావప్రీతి కలవాడు. బాహ్య పూజ కంటే త్రికరణ శుద్ధితో చేసే ధ్యానానికి ప్రీతి చెందుతాడు. లింగోద్భవ కాలం అనగా శివుడు లింగంగా ఆవిర్భవించిన సమయం. సాధారణంగా లింగోద్భవ కాలం అర్ధరాత్రి 12 తరువాత ఉంటుంది. ఈ సమయంలో ధ్యాన ముద్రలో కూర్చొని కళ్ళు మూసుకొని నమః శివాయ అనే మంత్రాన్ని పఠిస్తూ ఈ విశ్వమంతా అంటే భూమి, ఆకాశం, అంతరిక్షం, పాతాళం అంతటా లింగం వ్యాపించి ఉన్నట్టు, ఆ లింగం యొక్క కాంతి, తేజస్సు మీ మీద పడుతున్నట్టు ఊహించుకోండి. ఇలా చేస్తే శివుని అనుగ్రహం మీపై పరిపూర్ణంగా ఉంటుంది. శివోహం. సర్వే జన సుఖినో భవంతు. ఈ రోజు లింగోద్భవ కాలం ఎప్పుడు అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. చూడండి. అందరూ తప్పకుండా ధ్యానం చేయడానికి ప్రయత్నించండి.